నమస్కారం. ఎపిసోడ్‌లోకి మీ అందరికీ స్వాగతం. పట్టు వదలని విక్రమార్కుడిలాగా మన రాహుల్ గాంధీ అంటే ఖాళీదాసు పూనాలో చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మొన్న మాట్లాడాడు. ఈసారి ఆయన శీర్షిక స్మాష్ ది పేట్రియార్కీ, మనుస్మృతి గురించి ఆయన మాట్లాడారు. కాళిదాసు అని ఎందుకు అన్నానంటే, కాళిదాసు పూర్వాశ్రమంలో ఆయన ఎక్కిన చెట్టు కొమ్మని ఆయన నరికే ప్రయత్నం చేశాడు ఆ కాళిదాసు. ఇప్పుడు పూనాలో జరిగిన కార్యక్రమం కూడా అదే. ఆయన మొదలుపెట్టిందేమో హిందువులను తిట్టడానికి, పేట్రియార్కీ తిట్టడానికి. మనుస్మృతి ఆర్ఎస్ఎస్కు చాలా ఇష్టం కాబట్టి మనుస్మృతిని తిడితే ఆర్ఎస్ఎస్ని బీజేపీని తిట్టినట్టు అని ఆయన భావన. ఎండ్ రిజల్ట్ వచ్చి ఆయన తిట్టిన ఎవరిని? ఖురాన్, హదీత్, బైబిల్. ఎందుకంటే మనుస్మృతి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసింది. దాన్ని మన వాళ్ళు చాలా కన్వీనియంట్గా మర్చిపోయారు. దాని ఒరిజినల్ స్క్రిప్ట్ కూడా ఇండియాలో లేదు. దాన్ని అనువదించింది మ్యాక్స్ ముల్లర్ అనే ఫారినరు. దాన్ని చదివిన వాళ్ళు చాలా తక్కువ. మనం ఎప్పుడో మర్చిపోయినాం. జెన్జీ అంటే 2012 ముందు 1997 తర్వాత పుట్టిన వాళ్ళంతా ముత్తాత పేరు ఎవరికీ తెలీదు, తాత పేరు అవసరం లేదు, తండ్రి పేరు అవసరం కాబట్టి గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే తండ్రి మిగిల్చిన ఆస్తులు బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ చేయించడానికి. అటువంటి జెన్జీకి మనుస్మృతి ఎవరు పట్టించుకుంటారు? పైగా హిందూ జెన్జీకి. అదే ముస్లిం జెన్జీ వాళ్ళ హదీత్ని మర్చిపోలేదు, వాళ్ళ ఖురాన్ని మర్చిపోలేదు, క్రిస్టియన్స్ వాళ్ళ బైబిల్ని మర్చిపోరు. నువ్వు ఉద్దేశించి మాట్లాడేది హిందువుల్ని, వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. పైగా పూనాలో జరిగిన సభకి ముందు, సభ తర్వాత ఊరేగింపు జరిగింది అమ్మాయిలది. ఎందుకంటే ఇది పేట్రియార్కీ మీద టాపిక్ కాబట్టి చాలామంది అమ్మాయిలని జెన్జీ వాళ్ళని మొబిలైజ్ చేశారు. ఆ ఫోటో ఒకటి చూడండి మీరు, 50% పైన బుర్కాలు వేసుకున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడతాడు పేట్రియార్కీ గురించి, అక్కడ ఉండేది బుర్కా వాళ్ళు. ఇప్పుడు ఎవరిని ఆయన తిట్టినట్టు? పెళ్ళికి ముందు తండ్రి, పెళ్ళి తర్వాత భర్త చనిపోతే కొడుకు. మిమ్మల్ని ఇండిపెండెంట్గా ఉండనివ్వరు. అక్కడ వచ్చింది బుర్కా వాళ్ళు. అంటే అందుకనే కాళిదాసు అన్నాను. ఆయన ఉద్దేశించింది హిందువుల్ని తిట్టడానికి, ఎండప్ అయింది ముస్లింని, క్రిస్టియన్స్ని తిట్టడానికి. పేట్రియార్కీ అనేది చాలా ఎక్కువ, బైబిల్లో కూడా కోట్ చేస్తుంది. ఇవాళకి కూడా ఆడవాళ్ళ మీద జరిగే పెత్తనాలు హిందూయిజంలో అంత లేవు. హిందూయిజంలో గ్రేట్ పాయింట్ ఏంటంటే మన తప్పులు మనం తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటాం. కానీ వాళ్ళకి ది లాస్ట్ వర్డ్ వాజ్ టోల్డ్ బై ది లాస్ట్ ప్రాఫెట్ మొహమ్మద్. ఆ తర్వాత ఒక కామా ఫుల్ స్టాప్ కూడా యాడ్ చేయకూడదు. సో ఈయన మాట్లాడింది అవన్నీ ఉద్దేశించి మీరు ఆలోచించుకోండి. రాహుల్ గాంధీ గారి సభలో బ్యాక్ డ్రాప్ అంటే పోస్టర్ మీద రాసుండింది స్మాష్ పేట్రియార్కీ అండ్ బ్రేక్ ది కేజ్. పంజరం చీల్చుకొని మీరు ఎగరాలి అని మహిళల్ని ఉద్దేశించి ఆయన ఇచ్చిన సందేశం అది. బహుశా ఈ వారంలోనే ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, చాలా చర్చితమైంది, చాలా చర్చలో ఉండే అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చింది. అది గివా అనే కంపెనీ వాళ్ళ రాఖీ బంధన్ కోసం కృతి సేనాన్ అనే హీరోయిన్తో చేయించిన అడ్వర్టైజ్మెంట్. దాంట్లో ఆమె తన సోదరుడికి రక్షాబంధన్ కడుతోంది. చాలా ఉన్నతమైంది మనకి, ఎందుకంటే రాఖీ పండుగ రాబోతుంది. దాంట్లో ఆమె వేసుకున్న డ్రెస్సు ఒక బ్రా. అంటే బ్రా అంటే బాగుండదు కాబట్టి ఎంబ్రాయిడరీ చేసిన ఇంప్రూవ్డ్ బ్రా, సైజు బ్రాయే. ఎదురుగా ఆమె చేత రాఖీ కట్టించుకుంటున్నవాడు తన బ్రదర్. వాడు జంజీయే, ఆమె జంజీయే. నువ్వు మీసాలతో ఉన్నాడు పిల్లవాడు. అన్లెస్ ఆ పిల్లవాడు గే అయి ఉండాలి, గుడ్డివాడై ఉండాలి,
పిచ్చివాడై ఉండాలి. ఈ 3 కాకుండా నార్మల్ పిల్లవాడైతే వాడి దృష్టి రాఖీ మీద ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రాహుల్ గాంధీ ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చి ఉంటే అక్కడ మాట్లాడిన ఆయన సబ్జెక్ట్స్ హిందువులు కాదు, ఆయన సబ్జెక్ట్స్ అంతా బుర్ఖా వేసుకొచ్చిన అమ్మాయిలు. బ్రేక్ ది కేజ్ అన్న సందేశం ఎవరికిచ్చాడు? బుర్ఖా ఒక కేజ్, బ్రేక్ ది కేజ్ అని ముస్లిం అమ్మాయిలకి ఆయన సలహా ఇచ్చాడా? అంత ధైర్యం చేయగలడా? లేక తన అలవాటు ప్రకారం ఆయన కూర్చున్న కొమ్మను నరికి కాళిదాసు కాబట్టి పొరపాటున ఆయన నోటించే మాట వచ్చిందా? మనుస్మృతి 1949లో నవంబర్ 30 నాడు, అంటే నవంబర్ 26 కాన్స్టిట్యూషన్ కోసంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మొదలైంది డిస్కషన్స్ కోసంగా. 26 నవంబరు, 30 నవంబర్ నాడు ఆర్గనైజర్ పత్రిక, అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ ముఖపత్రిక, దాంట్లో గోల్వల్కర్ రాసింది ఏంటంటే, ఈ కాన్స్టిట్యూషన్లో భారతీయత లోపించింది. పాశ్చాత్య దేశాల రాజ్యాంగాలు హాచ్పాచ్గా కలిపి మనకు ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేశారు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఆర్గనైజర్ పేపర్లో ఒక వ్యాసం ద్వారా. దాంట్లోనే ఆయన రాస్తూ, లైకర్గస్ స్పార్టా కంట్రీలోను, సాలమన్ పర్షియాలోను ధర్మశాస్త్రాలు అందించారు. వీరిద్దరికంటే కూడా ముందు ఇండియాలో మనుస్మృతి అని ఒక ధర్మశాస్త్రం ఉండేది. మనకు ఇంత రిచ్ ధర్మశాస్త్రాలు ఉన్నప్పుడు పాశ్చాత్యానికి పోవాల్సిన అవసరం ఏముంది? భారతీయత లోపించింది అని అన్నారు. గత 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ జీవితంలో మనుస్మృతి మనకు రాజ్యాంగం కావాలి అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు అనలేదు. ప్రమాణం ఉంటే చూపించండి. మనుస్మృతి మంచిది అని మహాత్మా గాంధీ అనున్నాడు, రెస్పెక్ట్తో చదవాలి అని జవహర్లాల్ నెహ్రూ అనున్నాడు, వన్ ఆఫ్ ది ఫేమస్ హీరోస్ ఆఫ్ ది కంట్రీ అని జవహర్లాల్ నెహ్రూ అనున్నాడు. అంతేగాని మనుస్మృతి మనకు ఇండియాకి సరిపోతుంది, ఇప్పుడు అవసరం అని ఎవరూ అనలేదు. ఎవరైనా అన్నా కానీ మనం ఒప్పుకుంటామా? మనం మంచివి ఎప్పుడైనా ఆహ్వానిస్తాం, పాత వాటిని నెట్టి పక్కన పడేస్తాం. అటువంటి సమాజం మంది. ఇప్పుడు 150 ఏళ్ల క్రితం వచ్చిన వందే మాతరం గురించి మాట్లాడితే అంత పాతదాని గురించి ఎందుకు మాట్లాడతావు అంటారు. అదే మనుస్మృతి కొన్ని వేల సంవత్సరాల క్రితం దాన్ని ఇవాళ నువ్వు రిలవెంట్ అని మాట్లాడుతున్నావు. నిన్ను కాళిదాస్ అనాలనా లేకపోతే జెన్జీ అనాలనా? జెన్జీ క్వాలిటీస్లో చాలా వరకు ఆయనలో ఉన్నాయి. పేరుకు 97 ముందు పుట్టాడు, కానీ 1997 ముందు పుట్టాడు పేరుకి. కానీ ఆయన క్వాలిటీస్కి జెన్జీకి ఏమాత్రం తేడా లేదు. 60% పైన జెన్జీలు మూర్ఖం, నాకే తెలుసు ఇంకెవరికి తెలియదు అనే టైపు ఫెయిల్డ్ క్యాండిడేట్స్ జెన్జీలో ఉన్నారు ఎక్కువ మంది. 40 మంది అచీవర్స్ ఉన్నారు, వాళ్ళు కోట్లు గడిస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి పెద్ద పెద్ద లాయర్లు అవుతున్నారు. ఈ ఫెయిల్డ్ క్యాండిడేట్స్కి రిప్రజెంటేటివ్ మన రాహుల్ గాంధీ. అందుకనే ఏమో జెన్జీలు ఆయన వెనకబడుతున్నారు. జెన్జీలు మన పిల్లలు, మనవాళ్ళు. మనం సరైన డేటా ఇచ్చి గైడ్ చేయాలి. మనుస్మృతి రెలవెంటా కాదా మనకు అనవసరం. మీ ఆలోచనలు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. వచ్చే సంచికలో కలుద్దాం. నమస్కారం.